ఆదిలాబాద్ జిల్లా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ తో పాటు విమానాశ్రయం ఏర్పాటు కోసం 10 రోజులుగా చేసిన గత ల్యాండ్ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకోండి అని కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రాథమిక అనుమతి ఇచ్చింది. దాని కొరకు ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మరి అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, ఈ రాష్ట్రం నుండి కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరో మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి, ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి, ఈ యొక్క అభివృద్ధికి కారకులైనటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ గారికి జిల్లా ప్రజల తరపున, నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ వార్త విన్న వెంటనే మరొక వార్త విన్న వెంటనే ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాం, దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడుతున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరో ఉత్తరం పంపడం, నిజంగా ఇదంతా కూడా ఈ జిల్లా ప్రజలకు మేము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటకు చాలామంది మాట్లాడినారు. ఏమొస్తుంది బీజేపీ ఎంపీ గెలిస్తే, ఏమొస్తుంది బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే అని మాట్లాడిన వాళ్లకు ఈరోజు జరుగుతున్నటువంటి మంజూరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలే దానికి నిదర్శనం. సరే, వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చాలామంది అనుకున్నట్టుగా అది రక్షణ శాఖకు సంబంధించినటువంటి 369 ఎకరాల భూమి ఉంది, అది విమానాశ్రయానికి ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. మేము కూడా పోయిన నెల కూడా మేము కూడా ఇక్కడ పత్రికల సమావేశం పెట్టినప్పుడు మేము క్లియర్ కట్గా కూడా చెప్పినాం, కొన్ని హర్డిల్స్ ఉన్నాయని చెప్పేసి, కొన్ని అడ్డంకులు ఉన్నాయి, హర్డిల్స్ ఉన్నాయి, వాటన్నిటినీ మేము క్లియర్ చేసే ప్రయత్నంలోనే నేను శాసనసభ్యులు ఉన్నాం. వాటిని క్లియర్ చేసిన తర్వాతనే మేము ముందుకు వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో రాజ్నాథ్ సింగ్ గారు వారి రక్షణ శాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇన్ ప్రిన్సిపల్గా వారి అనుమతులు ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా మీరు ప్రొసీడ్ కండి అని చెప్పేసి వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన నా పక్షాన, జిల్లా ప్రజల పక్షాన, మా శాసనసభ్యుల వారి పక్షాన నరేంద్ర మోడీ గారికి, ప్రధాని గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, మా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్